ఏదో ఏదో ఆలోచనలో ఉన్నానులేండి. పడితే పట్టుకోవడానికి నువ్వు వచ్చావు కదా. పట్టు జారిందనుకో మరి అప్పుడు నాకు తెలుసు ప్రతాప్ అంతటి అసమర్థుడైతే కాదని. ఏమిటో ఆ నమ్మకం? నీ మీద నాకు నా నమ్మకం ఎప్పటి నుంచో ఉంటూనే ఉంటుంది. నిజంగానా? అవును ప్రతాప్. అంటే అలా అని నీకేమైనా అనిపిస్తుందా లేదా అనుకుంటున్నావా? నా మనస్తత్వం నీకు అర్థమైంది అనుకుంటాను. అవునా? అర్థం చేసుకోవడానికి ఇప్పుడే ప్రయత్నిస్తున్నాను. నిజంగానా? అవునా? అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా ఏంటి? అయితే ఇక నా ఆశ నెరవేరినట్లే. ప్రశాంత నీలాకాశపు నడి వీధుల్లో చిరునవ్వుతో పరిగెత్తే ఆ జాబిలి నా చేతికి అందినట్లే. చూడు, అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న జాబిలి అందినట్టే కనిపిస్తుంది, కానీ మన చేతికి చిక్కదు, దొరకదు. అందుకోవాలనే నా తాపత్రయం. అవునా? అయితే నీ ప్రయత్నానికి అసలు అర్థమే లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా అది వ్యర్థమే సుమా. చూడు ప్రతాప్, శక్తికి మించిన దాన్ని ఆశించడం అది అత్యాశ అవుతుంది. దాన్ని అందుకోవాలని తాపత్రయపడడం వెర్రితనం అవుతుంది, తెలుసా? కాదు పద్మ, ప్రయత్నం కార్యసిద్ధికి మూలం. మనిషి ప్రయత్నిస్తే ఆ మృత్యుని సైతం జయించగలననేది నా నమ్మకం. అవునా? అది అసాధ్యం, తెలుసా? పట్టుదల, కార్యదీక్ష ఉంటే అనుకున్నది సాధించవచ్చు. అవునా? ఏంటి సార్కి నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి అంటే నీ ప్రయత్నం మీద నీకు నమ్మకం ఎక్కువ ఉందా? నా అదృష్టం మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకుంటే బాగుంటుందండి. పద్మ, చెప్పండి. అలా కూర్చోవాలా? సరే. ఏంటి అలా చూస్తున్నావు? నీ అన్నాల నగుమని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది పద్మ. కనిపించిందా లేదా? లేదు పద్మ, నిన్ను చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలని, నీ మాటలు వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. దానికి కారణం ఏమంటావు? కారణమా? అదేదో నీకే తెలియాలి. పద్మ, నాకు ఒక ప్రేమ కథ గుర్తొచ్చింది. ప్రేమ కథ చెప్పు బ్రదర్, వింటాను. వింటావా? వింటాను. మగధ రాజ్యాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు పద్మావతి. అవునా? అంటే చందాల్లో, రూపురేఖల్లో, గుణగణాల్లో ఆమె నిన్నే పోలి ఉండేది. అవునా? అలాగా? ఒకసారి ఆ అందాల రాకుమారి పుట్టినరోజు పండుగకు ఆ వ్యాపారికి ఆహ్వానం వచ్చింది. అంటే
అంటే నా పుట్టినరోజుకి నీకు వచ్చినట్టు అనమాట. అలాగే నాలాగే ఆ వ్యాపారి హాజరయ్యాడు. పద్మావతిని చూశాడు, అతనిలో చలనం కలిగింది. ఆ రాకుమారిపై అనురాగం కలిగింది. పద్మావతి రూపం అతని హృదయంలో చెరగని ముద్రగా నిలిచిపోయింది. ఆ రోజు నుంచే పద్మావతిని ప్రతాప్ ప్రేమించసాగాడు. అవునా? అయితే అతని పేరేంటో సెలవిస్తారా? అదే అది 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 అని నసుగుతున్నావేంటి? అది నీ పేరే కదా, ప్రతాప్. అవును పద్మ, ప్రతాప్ పద్మావతిని మనసారా ప్రేమించసాగాడు. పద్మావతి తన జీవితాధారంగా భావించి ఎన్నో కలలు కనేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పద్మావతి లేని జీవితం తనకు వ్యర్థం అనుకున్నాడు. కానీ పద్మావతి ప్రతాప్ని ప్రేమించిందా లేదా తెలియదు. అది తెలియకే ప్రతాప్ బాధపడేవాడు. కానీ తను ప్రేమిస్తున్నట్లుగా ఆ రాకుమారి పద్మావతి ఆ రాకుమారుడు ప్రతాప్తో చెప్పొచ్చు కదా. చెప్పాలనే ఏదో ఒక వంకతో రాకుమారిని కలుసుకునేవాడు. రాను రాను వారిరువురి మధ్య పరిచయం బాగా పెరిగిపోయింది. కానీ తన మనసు విప్పి ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు. బహుశా ఆ రాకుమారుడు ప్రతాప్ పిరికివాడేమో, ఎవరికి తెలుసు. కాదు పద్మ, చెప్పడానికి ఒక సందేహం అడ్డొస్తుండేది. సందేహమా? ఏమిటో అది? వారిరువురి మధ్య అంతు తెలియని అగాధం ఉంది. కాదు, అగాధమా? అవును పద్మ, పద్మావతి ఒక రాకుమారి, ప్రతాప్ ఒక సామాన్య వ్యాపారి. అంటే ప్రేమకు తారతమ్యాలు లేవంటారు కదండి. ఆ రాజకుమారి ఆ రాకుమారుడు ప్రతాప్ని ప్రేమించలేదా ఏంటి? చెప్పండి. తెలియదు. అతనితో చనువుగా ఉంటుంది, ఆడుతుంది, పాడుతుంది. ఆ చనువుకి అర్థమేమిటి? అభిమానమా, అనురాగమా? ఏమోనండి, వీటిలో ఏదైనా కావచ్చు కదా. అది అర్థం కాకనే ప్రతాప్ సందిగ్ధావస్థలో పడ్డాడు. ఆ విషయం చెప్తే పద్మావతి కాదంటుందేమోనని భయం. ఆ భయమే ప్రతాప్ని క్షణక్షణం కర్తవ్యహీనుని చేస్తుంది. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేయాలి? చూడు ప్రతాప్, ఇది వన్ సైడ్ లవ్, తెలుసా? ప్రేమించడం నేరమే కాదు. కానీ పద్మావతి పెద్దల చాటున పెరిగిన పిల్ల. ఆ ప్రతాప్ అలాగే ఆమెని మౌనంగా ఉంటే ఆమెకి ఎలా అర్థమవుతుంది? అది ప్రేమ కావచ్చు, లేదా దుఃఖమే కావచ్చు. అందుకని అతనేం చేయాలి? పద్మావతిని పెళ్లి చేసుకుంటాను అని ఆ మహారాజుతో చెప్పాలి. దాని పరిణామం అది ఊహించడం కష్టమేమో. దానివల్ల ప్రయోజనం పరిస్థితుల్ని మించకుండా చేయడమే. అంతేనంటావా? చూడు, అలనాడు పెద్దలు ఆలస్యం అమృతం విషం అన్నారు, తెలుసా? పద్మావతి పెళ్లి చేసుకుంటానని ఆ మహారాజుని అడగడమే మంచిది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే.
చూడు, నువ్వు ఆ ప్రతాప్ వెళ్ళి నేను పద్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా మా మా అన్నయ్యని అడిగితే చాలా బాగుంటుందేమో. పద్మ, ప్రతాప్, పద్మ, సారీ పద్మ, ఐఎమ్ వెరీ సారీ. చూడు చూడు ప్రతాప్, ఈ కథ నువ్వు ఎందుకు చెప్పావో నాకు నాకు తెలుసు. ఆ, ఆ, మహాదేశపు పద్మావతి ఎవరో కాదు, అది నేను. ప్రతాప్, నువ్వు అది మన కథనే ఒక కథ కింద నువ్వు చెప్పావు, అంతేనా? పద్మ, నా ప్రేమను అర్థం చేసుకున్నావు, మెనీ థ్యాంక్స్. ప్రతాప్, నిన్ను ప్రేమించలేదు. పద్మ, నిన్నే కాదు, ఈనాటి వరకు ఎవరిని ప్రేమించలేదు. నా హృదయంలో ఎవరికి ఇంత స్థానం కూడా లేదు. ఆ స్థానం నాకు ఇవ్వలేవా? చూడు, నువ్వు అడిగినంత తేలికైతే కాదు ప్రేమించడం. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరు, పెళ్లి చేసుకుని ప్రేమించే వాళ్ళు కొందరు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చూడు, నా ఇష్టాలు కాదు ముఖ్యం. ముందుగా మా అన్నయ్య అభిప్రాయం ఏంటో అది తెలుసుకో. నీకు అభ్యంతరం లేకపోతే. చూడు ప్రతాప్, ఈ విషయం పెద్దవాళ్ళతో సంప్రదించడం చాలా మంచిది. నాకెవరూ లేరు, కానీ నాకున్నారే. మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, గౌరవం. ఆడపిల్ల ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్ళవలసిందే.